సో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సంజు, మీరు చూస్తున్నారు సంజు ఫరీ. ఈరోజు అయితే మనం 3 టాపిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నెంబర్ 1, నిన్న జరిగిన తమిళనాడు ఎలక్షన్స్ గురించి. నెంబర్ 2, విజయ్ గెలవడానికి గల కారణాల గురించి. నెంబర్ 3, ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్యూర్ గురించి. సో నిన్న వచ్చిన తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్స్లో టీవీకే 108 సీట్స్, డిఎంకే 59 సీట్స్, ఏఐఏడిఎంకే 47 సీట్స్ అండ్ అదర్స్ 20 సీట్స్ సెక్యూర్ చేసుకున్నారు. విజయ్కి ఇది ఒక హిస్టారిక్ విన్. ఒక యాక్టర్ రాజకీయాల్లోకి వచ్చి వండర్స్ చేయడం కొత్తవే కాదు. 1982లో సీనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టి 1983 ఎలక్షన్స్లో 294 సీట్స్కి 199 సీట్స్ సెక్యూర్ చేసుకున్నారు. అండ్ అలాగే ఎంజీఆర్ గారు 1972లో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం పార్టీ పెట్టి 1977లో జరిగిన ఎలక్షన్స్లో 234 సీట్స్కి 130 సీట్స్ సెక్యూర్ చేసుకున్నారు. సో ఇప్పుడు మనం ఎన్టీఆర్ అండ్ ఎంజీఆర్ గార్ల గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో అలాగే ఫ్యూచర్లో డెఫినెట్గా విజయ్ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే అతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అండ్ ఈ ఎలక్షన్స్లో డిఎంకే పార్టీ ఐఎన్సీ, సిపిఐ, సిపిఐఎం, విసికే, ఎండిఎంకే, ఐయుఎంఎల్ పార్టీస్తో అలయన్స్ ఫామ్ చేసింది. అండ్ ఆల్సో ఏఐఏడిఎంకే, బీజేపీ, పిఎంకే, డిఎండికే అండ్ ఇంకా కొన్ని చిన్న పార్టీస్తో అలయన్స్ ఫామ్ చేసింది. బట్ విజయ్ ఒక్కడే ఏ అలయన్స్ లేకుండా సింగిల్ ఎలక్షన్స్లో పోటీ చేశాడు. సింగిల్గా పోటీ చేసినప్పటికీ ఈ క్రియేటెడ్ ఎ మ్యాసివ్ ఇంపాక్ట్. విజయ్ గారికి ఒక డైలాగ్ ఉంటుంది కదా, దేర్ ఆర్ జాకెల్స్ అండ్ మెనీ అదర్ యానిమల్స్ ఇన్ ద జంగిల్ బట్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ లయన్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సింగిల్ ఇట్ విల్ బి కింగ్ ఆఫ్ ద జంగిల్. సో ఈ డైలాగ్ అయితే ఈ ఎలక్షన్స్కి యాప్ట్గా ఉంటుంది. అండ్ సీఎం ప్రమాణ స్వీకారం అయితే May 7th అని అంటున్నారు. నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. సో మొత్తం తమిళనాడులో 234 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అందులో 118 సీట్స్ వస్తేనే గవర్నమెంట్ ఫామ్ చేయగలరు. బట్ విజయ్కి 108 సీట్స్ మాత్రమే వచ్చాయి. సో విజయ్ వేరే పార్టీతో అలయన్స్ ఫామ్ చేయక తప్పదు. విజయ్ అయితే డిఎంకే పార్టీతో అలయన్స్ అయితే ఫామ్ చేయడు. ఎందుకంటే ఫస్ట్ నుంచి విజయ్ డిఎంకే పార్టీని అపోజ్ చేస్తూనే వచ్చాడు. అండ్ ఏఐఏడిఎంకేతో అలయన్స్ ఫామ్ చేసే ఛాన్సెస్ కూడా తక్కువే. ఎందుకంటే ఏఐఏడిఎంకేకి బీజేపీతో అలయన్స్ ఉంది అండ్ విజయ్ బీజేపీని అపోజ్ చేశాడు కాబట్టి. సో అలయన్స్ ఫామ్ చేస్తే చిన్న చిన్న పార్టీస్ లైక్ కాంగ్రెస్, పిఎంకే, ఈసీకే అండ్ సిపిఐ పార్టీస్తో అలయన్స్ ఫామ్ చేయొచ్చు. సో దీని గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. సో ఈసారి ఎలక్షన్స్లో విజయ్ గెలవడానికి 3 మేజర్ రీజన్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 1, మ్యాసివ్ ఫ్యాన్ బేస్. యాక్టర్ విజయ్ తమిళనాడులోనే కాదు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్టర్స్. అండ్ విజయ్కి తమిళనాడులో చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ ఈ ఫ్యాన్ బేసే విజయ్ పార్టీ విన్ అవ్వడానికి ఒక బేస్మెంట్లా మారింది. నెంబర్ 2, యూత్ ట్రస్ట్. యూత్ విజయ్ని నమ్మారు. మోస్ట్ ఆఫ్ ద యూత్ విజయ్ గెలవాలని సపోర్ట్ చేశారు. అండ్ మ్యాక్సిమం ఆఫ్ ద జెన్జీ యూత్ విజయ్ గెలవాలని కోరుకున్నారు. 18 to 39 ఏజ్ గ్రూప్ వాళ్ళ నుంచి విజయ్కి మంచి సపోర్ట్ వచ్చింది. అండ్ నెంబర్ 3, లాస్ట్ హోప్ ఆన్ ప్రీవియస్ గవర్నమెంట్. జనాలకి పాత పార్టీస్ మీద నమ్మకం పోయింది. అరౌండ్ 60 years నుంచి 2 పార్టీస్ రూల్ నడుస్తుంది. అయితే డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే. కొత్త నాయకుడు వస్తేనే మార్పు వస్తుందని అక్కడ ప్రజలు నమ్మారు. అండ్ దే ఆల్సో నీడెడ్ ఎ చేంజ్. ఇంకెంతకాలం అని రాష్ట్ర భవిష్యత్తు ఈ 2 పార్టీల చేతిలో పెడతాం, కొత్త నాయకుడికి ఛాన్స్ ఇస్తేనే కదా ఏం చేయాలో నిరూపించుకునేది అని తమిళనాడు ప్రజలు నమ్మారు. సో ఆబ్వియస్లీ అందరూ విజయ్ గెలవాలని కోరుకున్నారు. సో కమింగ్ టు ఎగ్జిట్ పోల్స్, మీరు చూసినట్టయితే మ్యాక్సిస్ ఇండియా తప్ప మిగతా పార్టీస్ అన్నీ విజయ్ ఓడిపోతాడని చెప్పాయి. బట్ మ్యాక్సిస్ ఇండియా విజయ్కి 98 to 120 సీట్స్ వస్తాయని చెప్పింది. అండ్ చెప్పినట్టే 98 to 120 సీట్స్ మధ్యలోనే వచ్చాయి. బట్ మీరు డిఎంకే చూసినట్టయితే 92 to 110 సీట్స్ అని ఉంది, కానీ వచ్చిందేమో 59 సీట్స్. అండ్ ఏఐఏడిఎంకేకి 22 to 32 సీట్స్ అని ఉంది, కానీ వచ్చింది 47 సీట్స్. సో ఒకటి కరెక్ట్గా చెప్పుండొచ్చు, బట్ మిగతావన్నీ ఇన్కరెక్టే. సో మీరు మ్యాక్సిస్ ఇండియా కింద చూసినట్టయితే అవన్నీ డిఫరెంట్ ఏజెన్సీస్ అండ్ అవి కూడా చాలా వరకు ఇన్కరెక్ట్ పోల్సే ఇచ్చాయి. మ్యాక్సిస్ ఇండియానే కాదు, ఇలా చాలా ఏజెన్సీస్ కొన్ని ఇయర్స్ నుంచి ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. సో మనం ఎగ్జిట్ పోల్స్ని నమ్మలేం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.